దేశంలోని ఏ సినిమా ఇండస్ట్రీ అయినా అందరికీ రెడ్ కార్పెట్ లభించదు. కొందరు కింది స్థాయి నుంచి ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని స్టార్స్గా ఎదుగుతారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ఒకరు. ఆయన నటించిన మహారాజా ఎంతో ప్రత్యేకమైంది. విడుదలైన నాటి నుంచి ఈ సినిమా క్రియేట్ చేస్తున్న రికార్డుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. తాజాగా దేశం కాని దేశంలో ఏకంగా మహారాజా 40,000 థియేటర్లలో రిలీజ్ కానుంది అన్న వార్త సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. విజయ్ సేతుపతి కెరియర్లో 50వ సినిమాగా రూపొందిన మహారాజా ఈ ఏడాది జూన్ 14న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అంతేకాదు కోలీవుడ్లో ఈ సంవత్సరపు అత్యుత్తమ చిత్రాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఇంట్రెస్టింగ్ కథనంతో ప్రేక్షకులను విశేషంగా అలరించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి తన పాత్రలో ఒదిగిపోయిన తీరు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. అలాగే సినిమాలో లేయర్డ్ స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మొదటి నుంచి చివరి వరకు లీనమయ్యేటట్టు చేస్తోంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజా ఇప్పుడు చైనాలో తనదైన ముద్ర వేయడానికి రెడీగా ఉంది. నవంబర్ 29న చైనాలో రికార్డు స్థాయిలో 40,000 స్క్రీన్లపై భారీ ఎత్తున విడుదల కానుంది. చైనాలో ఈ సినిమాను అలీబాబా పిక్చర్స్, ఈషీ ఫిలిమ్స్ కలిసి విడుదల చేస్తున్నాయి. దీంతో మహారాజా చైనాలో భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న అరుదైన భారతీయ చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేయబోతోంది. ఇక మహారాజా సినిమా కథ విషయానికి వస్తే తన కూతురిపై అఘాయిత్యం చేసిన వారిని ఒక తండ్రి ఏం చేశాడు, ఆ విషయాన్ని పోలీసుల దగ్గరకు ఎలా తీసుకెళ్లాడు, అఘాయిత్యం జరిగిన తర్వాత ఆ తండ్రి కూతుర్ల పరిస్థితి ఏంటి, అసలు ఆమెపై అఘాయిత్యం చేసింది ఎవరు అనే విషయాలను ఇంట్రెస్టింగ్గా తెరపై చూపించారు. ఓ సింపుల్ రివెంజ్ స్టోరీకి ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఇస్తూ మహారాజా చిత్రాన్ని దర్శకుడు నితిలన్ స్వామినాథన్ అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో విలన్గా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్ నటించారు. కేవలం 20 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన మహారాజా బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంది. ఇక చైనా వాళ్ళు మహారాజాను ఏ స్థాయిలో ఆదరిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.